అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మరికొన్ని రివ్యూలు చేయాలని అనిపిస్తుంది. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే మనం కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన హీరో గారు చిదంబరం అనే మూవీ చేయడం జరిగింది. కొత్త హీరోనే, కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే ఆ చిదంబరం మూవీ ట్రైలర్ చూడడం జరిగింది. అయితే మూవీ అంతా కూడా చాలా న్యాచురల్గా, ఆర్టిఫిషియాలిటీ ఏమీ లేకుండా, ఏదో యాక్టింగ్ చేశారన్నట్టు లేకుండా అంతా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నీట్గా ఇన్వాల్వ్ అయ్యారు, యాక్టింగ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే మనకి ఈ మూవీలో చాలా వరకు యూట్యూబర్సే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో అంటే ఇంతవరకు ఏదో ఈ మధ్యనే యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించకుండా ఎప్పటి నుంచో చేస్తున్న ఫీలింగే కలిగించారు. ప్రతిదీ కూడా చాలా నీట్గా అండ్ క్లీన్గా, సింపుల్గా అలా వెళ్ళిపోయింది ట్రైలర్ చాలా బాగుందండి. అయితే హీరోకి ఏంటంటే దీంట్లో చిన్న లోపం ఉంటుంది. ఆ లోపం అందరూ ఎత్తి చూపించడం జరుగుతుంది. తను దానికి ఎలా ఇంపాక్ట్ అయ్యాడు, తన బాధ ఏంటి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడా లేదా అనేది మనకి మూవీలో ఉండబోతుంది. అదైతే అర్థమవుతుంది. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నాకు ఒక సందర్భంలో అయితే కొంచెం బాధ అనిపించింది. అరే ఇదేంటి, నిజంగా ఎదుటి వ్యక్తులు మనల్ని అది బాగాలేదు, ఇది బాగాలేదు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని ఎత్తి చూపించినప్పుడు వాళ్ళు మనం ఏం అనలేక బాధపడడం జరుగుతుంది. అదైతే అర్థమవుతుంది. ఎందుకంటే సొసైటీలో చాలామంది ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్తోనే మూవీ తీయడం కొంచెం మంచి పరిణామం అనేది చెప్పాలి. ఎందుకు ఈ సినిమా బాగుండబోతుందేమో అనిపిస్తుంది. యాక్టింగ్ కూడా, హీరో గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే తనకి మెలకొని ఉండడం జరుగుతుంది. దానికి అది సాల్వ్ చేసుకున్నాడా లేదా అనేది మూవీ చూద్దాం. మరి మూవీ ఎలా ఉండబోతుందో. రిలీజ్ వచ్చేసి February 6th. చూద్దాం మరి మూవీ అందరినీ ఎలా మెప్పించబోతుంది ఏంటి అనేది. కంపల్సరీగా దాని మూవీ రివ్యూ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.